हाई फ्रेंड्स अंदर की जय श्रीकांत सर जय श्रीराम वेलकम बैक टू मई चैनल ब्लॉग వచ్చేసి మన పెద్దమ్మర్పేటలో అండి సో పెద్దమ్మర్పేటలో మన ముంబై స్టైల్ గణేశులు మేకింగ్ అవుతుంది సో కొత్త షెడ్ కొత్త వర్క్ ముంబై స్టైల్లో వేరే లెవెల్ ఉన్నాయి గణేశులు అయితే సో ఈ షెడ్ పేరు వచ్చేసి మనకు ఏబిఎస్ గజానన కళా కేంద్రం అండి ఇక 10 to 25 ఫీట్స్ వరకు అన్న మన అభిరామ్ అన్న 10 to 25 ఫీట్స్ గణపతి మాత్రం వేరే లెవెల్ ఇక్కడైతే మేకింగ్ అవుతున్నాయి సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాల్సింది కోరుతున్నాను అని అలాగనే మీకు అన్నతో మాట్లాడి డీటెయిల్ మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేపిస్తాను సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాల్సింది కోరుతున్నాను అని అలాగే అందరూ దయచేసి సపోర్ట్ చేయాల్సింది కోరుతున్నాను గైస్ అందరికి జై శ్రీకాంత్ సార్ జై శ్రీరామ్ ప్లస్ స్టార్ట్ ద వీడియో మన పెద్దమ్మర్పేటలో అండి సో ముంబై స్టైల్ మోడల్ గణేష్లు ఇక్కడ మేకింగ్ అవుతుంది కాబట్టి ఇక్కడ బ్లాగ్ తీయడం వచ్చాను సో ఏబిఎస్ గజానన కళా కేంద్రం అండి సో ఇక్కడ వచ్చేసి అన్న వేరే లెవెల్లో గణపతులు అయితే చాలా మేకింగ్ అవుతుంది సో దీని అడ్రస్ వచ్చేసి సో గైస్ హయత్ నగర్ టు విజయవాడ వెళ్ళే రూట్లో మనకు పెద్దమ్మర్పేట కొంచెం క్రాస్ అవగానే ఇక్కడ వైన్ సైడ్ అనేది ఉంటుందండి వైన్ సైడ్ నుంచి మనకు కొంచెం లోపల రాగానే జస్ట్ 100 మీటర్స్ షెడ్ పక్కనే మనకు 100 మీటర్స్లో సో అక్కడ ఆటో ఉంది కాబట్టి ఆటో కానే మనకు షెడ్ సో అక్కడికి వచ్చి చూసుకో హాయ్ ఫ్రెండ్స్ అందరికి జై శ్రీకాంత్ సార్ జై శ్రీరామ్ సో గైస్ ఇప్పుడు మన అభిరామ్ అన్నతో ఉన్నాం అభిరామ్ అన్న నమస్తే అన్న జై శ్రీకాంత్ సార్ జై శ్రీరామ్ అన్న చెప్పాలన్న వర్క్ ఎంత దాకా వచ్చింది ఏంది కథ ఇప్పుడు మన దగ్గర ఒక 60% వర్క్ అయిపోయింది బ్రదర్ ఓకేనా ఇంకా ఒక 25% ఉంది వర్క్ అది మంత్ లో అవుతుంది పక్కన షెడ్ వేస్తున్నాం షెడ్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తున్నాం అన్న ఈ ఇయర్ అనుకుంటా మీరు కొత్తగా పెట్టిర్రు సో ఏమేమి మోడల్స్ దింపుతారు ఈసారి మోడల్స్ ఏం రివీల్ చేయట్లేదు కస్టమర్ వస్తేనే వాళ్ళకి చూపిద్దాం అనుకుంటున్నాము కాకపోతే మనము ఐడల్స్ మాత్రము 12 ఫీట్ నుంచి 25 ఫీట్ వరకు ఐడల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం 25 అంటే అన్న నార్మల్ గా ఎవరైనా స్కెచెస్ తోటి వచ్చి అన్న మాకు ఈ మోడల్ కావాలంటే చేసి రెడీ ఉంటారా ఈ మంత్ ఎండ్ వరకు మనం ఎవరైనా పర్టికులర్ కస్టమర్ వచ్చి మాకు ఈ స్కెచ్ కావాలి అని చెప్పేసి అతను రిక్వైర్మెంట్ ఏమున్నా కానీ చేద్దామని డిసైడ్ అయ్యాను అంతేనా కొన్ని వీడియోస్ చూపిస్తే అంటే కొన్ని విగ్రహాలు మీ ద్వారా తెలుసుకుంటే వీలైతే కొన్ని విగ్రహాలు అంటే ఇప్పుడు మన దగ్గర స్పెషల్ గణేష్ వచ్చేసి ఇప్పుడు ఒక నరసింహస్వామి కాన్సెప్ట్ గణేష్ అలానా ఇది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 30 ఫీట్ దాకా ఉంటుంది ఆఫ్టర్ వర్క్ బ్యాక్గ్రౌండ్ ఈ గణేష్ ఇది 30 ఫీట్ దాకా వెళ్తుంది 30 ఫీట్స్ విత్ బ్యాక్గ్రౌండ్ తోటి ఏ మోడల్ ఉన్నది ఈ మోడల్ మీకు రివీల్ చేస్తాను ఓకే నెక్స్ట్ ఇంకొక స్పెషల్ గణేష్ వచ్చేసి సర్కార్ మోడల్ ఇది ఎంత హైట్ ఉంటుందా ఇది ఇప్పుడు 16 ఫీట్స్ బ్యాక్గ్రౌండ్ తోటి బ్యాక్గ్రౌండ్ ఏం లేదు ఓన్లీ 16 ఫీట్స్ సర్కార్ మోడల్ ఇంకా స్పెషల్ మన దగ్గర ఉన్న స్పెషల్ ఫేస్ హైదరాబాద్ లేని ఫేస్ అంటే ఇంకా రాజన్ జాక్ స్పెషల్ ఫేస్ ముంబైలో స్పెషల్ ఐడల్ ఇది ఇది ఇప్పుడు మన దగ్గర ఈ మొత్తం ఒక 4 ఐడల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము 3 ఐడల్స్ ఏమో సిట్టింగ్ లో ఉన్నాయి ఒకటేమో స్టాండింగ్ లో చేస్తున్నాం ఓకే ఇది మనకి ఇప్పుడు ఒక 25 ఫీట్ దాకా వెళ్తుంది 25 ఫీట్స్ ఇది కూడా బ్యాక్గ్రౌండ్ తో ఇంకా ఏదైనా స్పెషల్ గా ఇంకా స్పెషల్ గానే 2025 లో ఏదైనా ఒక స్పెషల్ మీ తరపు నుంచి మన దగ్గర ఉన్న స్పెషల్ అంటే ఇప్పుడు 1, 2, 3 3 స్పెషలే ఇది అంటే రెగ్యులర్ మోడల్సే ఇంకొకటి పెద్దది వేరే కాన్సెప్ట్ మహాభారత్ కాన్సెప్ట్ ఉంది అక్కడ ఉంది అది మహాభారత్ చూపాను ఒక్కసారి ఇది ఇప్పుడు మొత్తం మన మహాభారత్ కాన్సెప్ట్ వస్తుంది రైట్ సైడ్ వచ్చేసి మనకు పాండవులు వస్తారు ఓకేనా లెఫ్ట్ సైడ్ వచ్చేసి కౌరవులు వస్తారు పైన మళ్ళా కృష్ణుడిది రథసారథి కాన్సెప్ట్ ఉంది ఇది మొత్తం ఒక 28 ఫీట్ దాకా వెళ్తుంది కాన్సెప్ట్ నైస్ అన్న మంచిది సో అన్న ఇలాంటి చాలా ఇంకా మోడల్స్ అందియాలని కోరుకుంటున్నాను సో వచ్చే వాళ్ళకి ఇంకా దీనికన్నా బెటర్గా ఇంకా చాలా మంచిగా అందియాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మనం ఎవరైనా వచ్చిన కస్టమర్ కి కంపల్సరీ సాటిస్ఫాక్షన్ రేట్లోనే ఇద్దామని చూస్తున్నాము ఎవరైనా కొత్త కస్టమర్స్ వచ్చినా కానీ ఇయర్ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు అన్ని షెడ్ల దగ్గర ఎంక్వైరీ చేసిన తర్వాత మన రీజనబుల్ ప్రైస్ లోనే ఇస్తున్నాం ఇక్కడ మొత్తం ఓకేనా స్టార్ట్ అయిందన్న బుకింగ్ స్టార్ట్ అయింది ఒక 2-3 బుకింగ్స్ అయినాయి ఓకే సో థ్యాంక్స్ అన్న జై శ్రీకాంత్ సార్ జై శ్రీరామ్ సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మన భారీ బొజ్జ గణపతి సో 16 ఫీట్ల గణపతి అండి ఇది సో చూసుకోవచ్చు ఏదైనా సరే మన ప్రతి ఒక్క విగ్రహానికి ప్రతి ఒక్క తొండాలు అయితే చేంజెస్ ఉంటాయండి రిపీట్ అయితే ఏది ఉండదు చాలా వరకు అన్ని గణపతులకు తొండం అనేది డిఫరెంట్ స్టైల్స్లో కానివ్వండి డిఫరెంట్గా ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి 16 ఫీట్స్ గణపతి అండ్ దీని పక్కన కూడా చూసుకోవచ్చు మనం సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు గైస్ మన ముంబై స్టైల్లో జస్ట్ సిట్టింగ్ పొజిషన్ కానీ హ్యాండ్స్ కానివ్వండి బాడీ కానివ్వండి తొండాలు కానివ్వండి చేంజెస్ ఉంటాయి అన్నీ
సో ఇక్కడ ఉన్న తొండము అక్కడ ఉన్న తొండం చాలా డిఫరెంట్ చేంజెస్లో ఉన్నాయి. అండ్ దీని పక్కన ఉన్న గణపతి కూడా చూసుకోవచ్చు. సో చూసుకోవచ్చు గైస్, మన ఇయర్స్ కూడా చేంజెస్ ఉన్నాయి. అండ్ తొండం కూడా చాలా ముందరకు వచ్చిందండి. అక్కడ మనం చుట్టుకుంటే ఇక్కడైతే ముందరకు వచ్చింది. అండ్ మనకు చెవులు కూడా చాలా అద్భుతంగా వేరే పెద్ద పెద్దగా ఉన్నాయి చెవులు కూడా. సో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి ఓన్లీ జస్ట్ సిట్టింగ్ పొజిషన్ అండ్ చాలా అద్భుతంగా ఉంది. సో గణపతి కూడా చూసుకోవచ్చు గైస్ ఎంత అద్భుతంగా ఉందో. సో తొండం మన ఏ విగ్రహంలో చూసుకున్నా మనం తొండం అనేది చేంజెస్ ఉంటాయి అంతే. సో గణేషుని వచ్చేసి మనం ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ చూసుకోవచ్చు. బట్ డిఫరెంట్ స్టైల్స్లో ఉంటాయి ఏదైనా సరే, కలరింగ్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్లో తోటి కానివ్వండి ఏదైనా. అండ్ ఇది వచ్చేసి మన నరసింహస్వామి అవతారంలో ఉన్న గణపతి. సో చూసుకోవచ్చు గణేషుడు మాత్రం వేరే లెవెల్లో ఉండు. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు గైస్. సో మన ముంబై స్టైల్లో మహారాజా సిట్టింగ్ పొజిషన్లో ఉండు గణేషుడు కూడా. సో ఇక్కడ ఒక్కొక్క గణపతి వచ్చేసి మనకు డిఫరెంట్ స్టైల్లో ఉంటాయండి. అంటే తొండం కానివ్వండి, మనకు ఏదైనా బాడీ ఫేస్ కానివ్వండి, హ్యాండ్స్ కానివ్వండి, కొంచెం డిఫరెంట్ స్టైల్స్లో ఉంటాయి. అండ్ మాత్రం గణేషుడు మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి గైస్ ఇక్కడైతే. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది 12 feet గణేషుడు. అండ్ దాని ఆపోజిట్లో కూడా 12 feet అండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనము. దీని ఫేసింగ్ వచ్చేసి తొండంలో మనకు చేంజెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ సిట్టింగ్ పొజిషన్ కూడా అలా ఉంది గైస్. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలు ఇది కాదు. సో గైస్ ఈ మధ్య సోషల్ మీడియాలో మనకు ఫేమస్ అవుతున్న గణపతి సర్కార్ గణేశుడు అండి. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ ఎంత పెద్ద భారీగా ఉండవు గణపతి. సో ఆ చెవులు కానివ్వండి, తొండం కానివ్వండి, మొత్తం మన సర్కార్ మూవీ చూసి అనుకుంటాను అందులో ఉన్న గణపతి ఇక్కడైతే తీసి పెట్టారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేస్ రెడీ ఎక్కడ ఉండదు. సో గైస్ ఇక్కడైతే ఇది స్పెషల్ గణపతి. ఇందులో వచ్చేసి చాలా స్పెషల్, ఇది రాజన్ జాట్ స్పెషల్ ఆఫ్ మన ముంబై అండి. సో ఈ ఫేస్ వచ్చేసి మనకు ఎక్కడ దొరకదు, ఎందుకంటే ముంబై స్టైల్లో ఇది బాగా స్పెషల్ గణేశుడు, బాగా ఫేమస్ గణేశుడు అయింది. సో చూసుకోవచ్చు మనము ఫేసింగ్ ఎట్లుందో, మనకు వేరే లెవెల్లో ఉంది ఫేసింగ్ కూడా. ఇది కూడా 16 feet విత్ బ్యాక్గ్రౌండ్ తోటి మనకు 25 feet రావచ్చు. సో చూసుకోవచ్చు గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు. సో మన కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చున్న మన బొజ్జ గణపతి. అండ్ ఇక్కడ తొండలు కూడా చేంజెస్ ఉన్నాయి. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ అటు సైడ్ వెళ్దాం. ఇది 6 hands గణేష్ अत्ते केला तेरा एटला ना आपण बाहर निसलत काय మొత్తం ఒకసారి ఎక్స్‌ప్లనేషన్ देना गन तू ఓకే. సో ఫ్రెండ్స్ ఒక స్పెషల్ గణేశుడు ఇక్కడ చూసుకోవచ్చు మనము. 6 hands 6 చేతులు ఉన్నాయండి గణపతిది. అండ్ మన ఫేసింగ్ కూడా చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో ఫేసింగ్ కూడా. ఆ తొండం కానివ్వండి, చేతులు కానివ్వండి, మనకు చెవులు కూడా కానివ్వండి చూసుకోవచ్చు. సో 6 hands తోటి వేరే లెవెల్లో ఉంది గణపతి. ఇది కూడా 16 feet గణపతి, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో నార్మల్గా అక్కడ కూడా చూసుకోవచ్చు ఓన్లీ సిట్టింగ్ పొజిషన్స్, ముంబై స్టైల్ మోడల్ గణేశులు అండి ఇవన్నీ. అండ్ ఇప్పుడు 10 to 12 feet మధ్యలో ఉన్న గణేశులు ఇక్కడైతే ఉన్నాయి. సో ఓన్లీ జస్ట్ 4 hands తోటి చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు గణేశుడిని. అండ్ స్పెషల్ గణేష్ ఏంటంటే ఇప్పుడు మీకు ఒక స్పెషల్ గణేష్ని చూపిస్తాను గైస్. సో మహారాజా ముంబైగా మహారాజ్ చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా ఉందో. సో ధోతి కలరింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అండ్ బార్డర్స్ కూడా చూసుకోవచ్చు మనము, మన బార్డరింగ్ కానివ్వండి. అండ్ పింక్ కలర్ పంచ బార్డర్స్ కూడా అద్భుతంగా ఉంది. అండ్ ఎల్లో కలర్ పంచాలో మనకు ఇక్కడ గ్రీన్ కలర్ బార్డర్స్ లైన్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి గైస్. సో చూసుకోవచ్చు డెమో అయితే ఇక్కడ పెట్టారు అన్నవాళ్ళు, చేస్తే మీకే అర్థమవుతుంది గణేశులు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా. సో ఫిదా అసలు చూడగానే వేరే లెవెల్లో అనిపిస్తుంది మనకు గణేశులు. సో అందరు తప్పకుండా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరికి జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, థ్యాంక్ యూ, జై హింద్.